సరే, ఇప్పుడు వీడు నేను తండ్రి ఏకమై ఉన్నాము అని చెప్పి ఒక వాక్యం చూపించాడు కదా, దాని గురించి చూద్దాం. ఇప్పుడు యోహాను సువార్త 17వ అధ్యాయం, అందరూ బైబిల్ తీసి చదవండి. యోహాను సువార్త 17వ అధ్యాయం 21వ వచనం ఏముంది అక్కడ? తండ్రి నా యందు నీవును నీ యందు నేనును ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవాలని వారి కొరకు మాత్రమే నేను ప్రార్థించుటలేదు, వారి వాక్యము వలన నా యందు విశ్వాసం ఉంచి వారందరూ ఏకమై ఉండవాలని వారి కొరకు ప్రార్థించుచున్నాను. ఇక్కడ ఈ విషయం ఈ బిత్రి సత్తిగాడు ఏమంటున్నాడు? భార్యాభర్తల గురించి అని చెప్తున్నాడు. ఇక్కడ శిష్యుడి గురించి చెప్తున్నాడు యేసు. అంటే విపి రెడ్డి రాయించిన స్క్రిప్ట్ యాజ్ టీజ్ చదివేశాడు, దాన్ని ముందు వెనక ఏమన్నా చూడలేదు. తండ్రి నీ యందు నేను నా యందు నువ్వు ఏకమై ఉండులాగన వీరు కూడా మన యందు ఏకమై ఉండునట్లుగా నేను ప్రార్థించడం లేదు, కానీ నా యందు విశ్వాసం ఉంచిన వాళ్ళందరూ